నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అనుమతులు తీసుకోకుండా కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం పక్కనే గత 2 నెలల నుంచి నిర్మిస్తున్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ పై అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. ఖానాపూర్ పట్టణంలో ఇంకా ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేసేందుకు అధికారులతో కుట్రలు చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వానికి పన్నులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదలకు అభివృద్ధి చేయకుండా పేదల నుంచి పన్నులు వసూలు చేసి టార్గెట్ పెట్టి మీ డోలు రిక్కపోతాం, మీ ఇల్లే సీల్ చేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతామన్నటువంటి బెదిరిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు మరి ఈరోజు పెద్దోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అన్నట్లుగా పెద్దోడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ధనం ఉన్నటువంటి వాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మరి అక్రమంగా నిర్మాణాలు నిర్మిస్తున్నప్పటికీ అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం పక్కనే జరుగుతున్నటువంటి ఈ యొక్క బిల్డింగుల నిర్మాణాన్ని ఆపలేకపోతున్నారు. దీని మీద ఫిర్యాదులు చేసినప్పటికీ, దీని మీద ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ, దీని మీద కమిషనర్ గారిని ఆపాలని మా దృష్టికి ఒకటి ఆఫీస్ వెనకాల ఒక బిల్డింగ్ పర్మిషన్ కడుతున్నారని మా ఆఫీస్లో కాంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన సంధించి ఇప్పటివరకు 2 నోటీసులు జారీ చేశాము. ఆ నోటీస్ ఆన్సర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆన్సర్ సరిగా లేకపోతే దానిపైన కూడా నేను చర్య తీసుకుంటాను. ఖచ్చితంగా టీపీఓ గారికి కూడా దాని విషయంలో నేను మేము జారీ చేశాను. అది కూడా ఇంకో నోటీస్ జారీ చేసి దానిపైన చర్యకు మేము సిద్ధమవుతాం. జరుగుతున్న వంటి ఇంటి నిర్మాణం అలా చాలా జరుగుతుంది. మా దృష్టికి పర్మిషన్ లేకున్నా కూడా ఇల్లు కడుతున్నారు, మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైనా పర్మిషన్ తీసుకొని కడితే దానిపైన నేను చర్య తీసుకుంటాను. ఇంకా ప్రత్యేకంగా మన ఖానాపూర్ మున్సిపాలిటీలో టీపీఓ గారు మన వీక్లీ 1 డే మనకు డ్యూటీ ఉండడం వలన కొంచెం ఖానాపూర్ మున్సిపాలిటీలో పర్మిషన్ అనేది ఆయన తిరగడం లేక కొన్ని కడుతున్నారు. కాబట్టి నా దృష్టికి వచ్చింది.